ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు పల్నాడు ప్రాంతంలో చుక్క నీళ్ళు లేక చాలా మంది అల్లాడుతున్నారు. మరి దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వరకపుడిసెల అనే ప్రాజెక్టు ఒకటి ఉందని జనాన్ని మోసం చేసి ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకుడు కూడా మోసం చేసి గెలుపుతున్నారు. తర్వాత వరకపుడిసెల వస్తుందని జనం మబ్బు పెట్టి ఓట్లు వేయించుకొని పట్టించుకోకుండా తిరుగుతున్నారు చాలా మంది నాయకులు. మరి ఇక్కడ దాదాపు నాగార్జున సాగర్ వెనక బ్యాక్ వాటర్ దగ్గర ఉన్నాం మేము. సిరిగిరిపాడు గ్రామం మాది. కనీసం 3 కిలోమీటర్లు కూడా లేదు కృష్ణానది. మరి తాగటానికి నీళ్ళు లేక మేము కొంటున్నాం నీళ్ళు. నెలకు వచ్చేసి 2 రూపాయలు పెట్టి నీళ్లు కొంటున్నాం సిరిగిరిపాడు. మరి టౌన్లో అయితే 100-150 రూపాయలకే మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు. మరి మా దరిద్రం ఏంటంటే పల్నాడులో ఉంటామే, మరి మేము చేసుకున్న దరిద్రం ఏమో మాకైతే అర్థం కావట్లేదు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీళ్లు మాకు తాగడానికి నీళ్ళు లేవు. దాదాపు 100 కిలోమీటర్లు కాదు, 250 కిలోమీటర్లు హైదరాబాద్కు, ఇటు గుంటూరు దాకా, విజయవాడ దాకా కూడా నీళ్లు పోతున్నాయి. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీళ్లు తీసుకురావడానికి ఏ రాజకీయ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కానీ మరి ఇప్పుడు బోరు వచ్చేసి 1500 అడుగులు తీసినా కానీ చుక్క నీళ్లు పట్టలేదు. మరి దాని గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదు. రాజకీయానికి ఎలక్షన్ ముందుకు వచ్చి ఆ రోజు కృష్ణదేవరాయలు కూడా మాట్లాడారు. మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను మీకు వరకపుడిసెల తప్పకుండా తెస్తానని అనుమతి తెచ్చిన అన్నారు. నిన్న ఏం జరిగిందంటే మళ్ళీ తెలంగాణ వాళ్ళ పర్మిషన్ కావాలంటున్నారు. తెలంగాణ వాళ్ళ పర్మిషన్ దేనికయ్యా మీకు? ఫస్ట్ వచ్చిన 25,000 ఎకరాలకు మొదలుపెట్టి చెయ్యండి. ముందు 2వ ఫేజ్ కింద అది మీరు చేస్తానికి సరిపోద్ది. ఒకేసారి 85,000 ఎకరాలకు చేస్తా, ముందు ఒక ముద్దు అన్నం పెట్టవా చచ్చిపోయేవాడికని మేము మొత్తుకుంటుంటే 85,000 ఎకరాలకు చేస్తానంటాం. అది కరెక్ట్ కాదండి. మరి ఈ 25,000 ఎకరాలకు ముందుగా మొదలుపెట్టి మరి బాగా కష్టమైన మండలం ఏదంటే ఎల్దుర్తి మండలం. ఇప్పుడు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు ఎల్దుర్తి మండలంలో. ఇప్పుడు పోయిన 5 సంవత్సరాల కింద ఆ ప్రభుత్వంలో కూడా మొత్తం మీద గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలు చాలా మంది చేసుకుని ఉన్నారు. మరి ఒక్క ఎల్దుర్తి మండలంలో దాదాపు 29 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఒక్కసారి గమనించాలి. 54 మండలాలలో ఒకే మండలంలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే తక్కిన మండలాల్లో ఒకరిద్దరే కనపడుతున్నారు. మరి ఎంత కష్టమైన పరిస్థితి అయితేనే ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మీరు గమనించాలి. రాజకీయ నాయకులంటే మేమేదో అధ్యత్తం మీ పిల్లలు పెట్టుకొని మీరు బతికి మీరు మూటలు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే ఒక 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకొని మీ పిల్లలు అమెరికాలో ఇతర దేశాలలో పంపించుకొని మీరు చదివించుకుంటుంటే మట్టి విసుకొని మట్టిలో పడి మేము మా పిల్లల్ని కనీసం ఊళ్ళో ఉన్న బడికి పక్క బడికి పంపించడానికి కూడా మా దగ్గర రూపాయి లేదు. మరి అలాంటిది మీరు సంపాదించుకోవడానికి వచ్చి మరి ప్రజలు మోసం చేస్తున్నారు. కాబట్టి వరకపుడిసెల దాటానికి ఎన్ని కోట్లు అయితండి? అది కనీసం మీరు సంపాదించుకున్న ఒక ఏడాది సంపాదించుకున్న ఆ డబ్బులకే వరకపుడిసెల అయిపోద్ది. మరి ఎందుకని మీరు చెయ్యరు? మీరు దీన్ని
ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారంటే వారి పిల్లలు రోడ్డు మీద అడక్క తింటున్నారు కానీ మీ సౌఖ్యాలు మీరు చూసుకుంటున్నారు. కానీ ఈ రోజు వచ్చి పల్నాడు ప్రాంతం ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా రైతులు పుల్లలు ఏరుకొని ఇప్పుడు 1 గంట దాకా కూడా ఇంటికి రావట్లేదు. ఎర్రటెండలో మెరగాలి. మీరు ఒక ఎర్రటెండలో ఒక నిలబడండి 1 గంట దాకా, మీ పవర్ ఏంటో అర్థమైపోద్ది. మీ ఎమ్మెల్యేలు ఎవరు చూద్దాం. మేము ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ మమ్మల్ని గుక్కెడి నీళ్ళటానికి మీకు ఇబ్బంది అయితే మరి మేము బతికేది ఎట్టా? ఆ ఎలక్షన్ ఇప్పుడైతే మోసం చేసి ఓట్లు వేయించుకొని వాడిదేడు ఈడుదేడు అని మాట్లాడుతున్నారు. మరి మీరు వచ్చి తెచ్చింది ఏమిటి? ఎవరైనా 70 సంవత్సరాలు ఎంతో మంది ఎమ్మెల్యే మారారు. కనీసం ఒక్క ఎమ్మెల్యేనా మరి ఈ వరకపుడిసెల గురించి మాట్లాడి మరి దీన్ని ఏమైనా మొదలు పెట్టారా? మరి అసలు నాకు తెలిసి కడుగు చంద్రబాబు నాయుడు దగ్గరికి మీరు అసలు వరకపుడిసెల గురించి అది ఎత్తుతున్నారా? గత ప్రభుత్వంలో కూడా అవతల వాళ్ళు ఎమ్మెల్యేలు మరి ఆయన దగ్గరికి మరి పోయి మాట్లాడారా లేదా? ఎవరి దగ్గరికి? రాజశేఖరికి కొడుకు దగ్గరికి పోయి మాట్లాడి అసలు మాట్లాడారా వరకపుడిసెల గురించి? లేదు. మాకైతే నమ్మకం లేదు. మీరేదో చిన్న చిన్నవి చేసుకొని మీ జేబులు నింపుకోవడానికే సరిపోతుంది. కానీ మరి ప్యాకెట్ తెచ్చి 5 లక్షల మందికి తాగునీరు సాగునీరు అందిద్దామని ఎందుకు లేదు మీకు? ఎంతో మంది ప్రజలు మరి పుల్లసీరు మండలం, బల్లాపల్లి మండలం, దుర్గి మండలం, ఎల్దుర్తి మండలం, మాచర్ల మండలం వీళ్ళందరూ వలసపోతున్నారు. మీకు ఎందుకు తెలియదు? తెలుసు. కానీ వాళ్ళే సచ్చిన ఓటేయడానికి అందరు చచ్చినా కానీ ఊరికి 10 మంది అని మిగులుతారని మీ ఆలోచనతో మీరు ఇలాంటి దుర్మార్గం ఆలోచన చేసి ప్రజలను మగ్గు పెడుతున్నారు. మీకు ఏమాత్రం సిద్ధశుద్ధి ఉంటే వెంటనే మీరు బడ్జెట్ సమావేశంలో, మనోహర సమావేశంలో మీరు బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఇంతవరకు కేటాయించలేరు. ఈసారి వచ్చే బడ్జెట్లో కేటాయించి ఈ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ పాలక వర్గానికి అందరికీ ఉందని మేము మాట్లాడుతున్నాం. కానీ మరి మేము పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మేము ఆయన కలవటానికి మేము అప్లికేషన్ ఇచ్చి నెల అవుతుంది, ఇంతవరకు అడ్రస్ లేదు. మరి నేను కూడా మరి ఇనకొండలో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం. మా పరిస్థితి ఇట్టుందని దాని మీద మొత్తం రాసి మేము చేతికి ఇచ్చాం. మీకు ఈ వెంటనే వరకపుడిసెల శాంక్షన్ చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 2 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఎక్కడ ఏది లేదు. అందుకు కాబట్టి మా అందు దయ ఉంచి పల్నాడు ప్రజలను ఆదుకోవడానికి మరి ఇప్పుడు పాలక ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎంతమంది వలసపోతున్నారు ఇక్కడి నుంచి పల్నాడు నుంచి. మరి మీరు కూడా కౌలు రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన ఆత్మహత్యలలో మరి ఇక్కడ ఎల్దుర్తి మండలంలో ఎంతమందికి ఇచ్చారో మీరు ఈ రోజు చూసుకోండి. 29 మంది ఆత్మహత్య చేసుకుంటే సగం మందికి మీరు కూడా ఇక్కడ ఇచ్చారు. అన్ని మండలాల కంటే ఎక్కువ మీరే డబ్బులు కేటాయించి మీరు అందరికి ఇచ్చారు. కానీ ఈ రోజు మేము ఒకటే నిర్ణయం తీసుకుంటాం. 1 తారీఖు రేపు మే నెల 1వ తారీఖున రిలే నిరాదీక్ష చేయడానికి మాచర్ల మండలం ఎదురుగా రిలే నిరాదీక్ష చేయడానికి మేమందరం కూడా పూనుకొని ఉన్నాము. మీరు 4-5 రోజులలో, వారం రోజుల్లో వరకపుడిసెలకి కేటాయించి వరకపుడిసెల మొదలు పెట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రం దాలిస్తామని మనం చేసుకుంటున్నాం. సాధిద్దాం సాధిద్దాం వరకపుడిసెలను, సాధిద్దాం 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 వరకపుడిసెలను, సాధిద్దాం 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 వరకపుడిసెలను.